హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ స్టోరీస్. నా పేరు సంతోష్ కుమార్. నిన్న ఎపిసోడ్లోని పృథ్వీని చూస్తే ఎంతమందికి అసహ్యం కలిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వరస్ట్ బిహేవియర్. నిజంగా ఆదిత్యవం గారిని కనీసం ఏజ్ గ్యాప్ అయినా సరే కనీసం చూడలేదు. వరస్ట్గా రూట్గా మరి ఎంత దారుణంగా బిహేవ్ చేశారంటే ఇంకా ఈ సాటర్డే ఎపిసోడ్లో అయితే ఖచ్చితంగా నాకు సారేంచో పృథ్వీ మీద ఫైర్ అవుతారు. ఖచ్చితంగా కార్డు ఇస్తారు తనకి, ఎల్లో కార్డు కానీ రెడ్ కార్డు కానీ. ఎందుకంటే వరస్ట్ బిహేవియర్. బీపీ తెచ్చుకొని మరీ రూట్గా అయితే లెఫ్ట్ ఫుట్ గేమ్ ఆడాడు కూడా. ఇంకా ఎంత వరస్ట్ బిహేవియర్ చేశాడంటే పడిపోయి మరీ దారుణంగా చేశాడు. అంత ఇదిగా చేశాడు అనమాట పృథ్వీ అయితే. ఇంకా అంతకుముందు బెలూన్ టాస్క్లో కూడా అంటే తనతో మాట్లాడుతున్నప్పుడు కూడా అభయ్ కూడా అదే అన్నాడు. బిగ్ బాస్ హౌస్లో వరస్ట్ బిహేవియర్ ఎవరు ఉన్నాయంటే పృథ్వీ మాత్రమే. నిజంగా పృథ్వీ. దానికి తోడు సోనియా కూడా ఇంకా నువ్వు బాగా ఇంకా నువ్వు తగ్గకు అనేసి చెప్తూనే ఉందన్నమాట. మరి ఇంకా సోనియా కూడా బాగా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. అంటే మరి పృథ్వీ సోనియా మరి ఇది కదా బాగా ఇష్టం అవుతాయి. దానికి తోడు ఇంకా వరస్ట్ బిహేవియర్. చాలా రూట్గా మాట్లాడాడు, రూట్గా ఆడాడు కూడా గేమ్. అక్కడ కరెక్ట్గా ఆడలేదు గేమ్ కూడా. ఇంకోటి ప్రేరణ, విష్ణుప్రియ, మణికంఠ వీళ్ళు అక్కడ ఏం జరిగింది దానికి తోడు ప్రభావతి 2.0 వచ్చింది. అది సీజన్ 5లో వచ్చిందన్నమాట. సో ఇప్పుడు మళ్ళా రీప్యాక్ 2.0లో వచ్చింది. సో మొత్తం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం అయితే ఎవరు చూస్తున్నాం ఆ వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే నబిల్ని ఇక్కడ స్ట్రాంగ్ హీరోని చేశారు. నిజంగా శక్తి నుంచి కాంతార టీంని ఒకరిని తీసి అన్నమాట. అది కూడా శక్తి టీమే. సో వాళ్ళైతే మన నబిల్ తీసుకున్నారు. మరి ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేసి తన ఏ మాత్రం ఇచ్చేయకుండా ఓకే బిగ్ బాస్ అనేసి అన్నారు అనమాట. తనే సంచాలకుగా ప్రజెంట్ ఉన్నారు. అది రేపటి ఈరోజు ఎపిసోడ్లో తెలుస్తుంది. నిన్న ఎపిసోడ్లోని హీరో అంటే నబీల్నే. ఎందుకంటే వాళ్ళు భయపడ్డారు అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేసి. ఇంకోటి ఏంటంటే నిఖిల్ వరస్ట్గా లూట్గా బిహేవ్ చేశారనమాట. ఇంతకుముందు సోనియా పడిపోతున్నప్పుడు ఇలాగా ఏమైనా తగిలితే బాగోదురా, ఫిజికల్ గేమ్ ఆడకండి, మాకు కరెక్ట్గా గేమ్ ఆడండి అనేవాడు. మణికంఠని ఇక్కడ ఇలా తీసి ఇలా పడిచాడు. ఒకసారి పడిపోగానే మణికంఠ దుబ్బని తెలిసింది. మెడకేమైనా తగిలితే పరిస్థితి ఏంటి అసలు? నీకు లేదు సమాధానం చెప్తారా? అక్కడ చెప్తారా? ఏదైనా గేమ్ ఆడాలి తప్పులేదు, కానీ మరి అంత ఇదిలా కాదు. వరస్ట్గా అనిపించింది నిఖిల్ అక్కడ ఆ టైంలో. మరి ఇంటెన్షన్గా చేస్తే కనీసం పడిపోయిన తర్వాత కూడా కనీసం చూడలేదు కూడా. పడిపోయి వెళ్ళిపోయాడు. అక్కడ పాపం మనకంటే బాధపడుతున్నాడు. ఇక్కడ మెడకి ఏమైనా పరిస్థితి ఏంటి? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని ఫస్ట్ టైం అయితే ఎవరు చూస్తున్నాం ఆ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎస్టర్డే బెలూన్ గేమ్స్ ఆడారు కదా, మొత్తానికి అది అన్ని అది మాట్లాడుకొని ఇంకా నిఖిల్ విన్నర్ అనేసి సోనియా అయితే అనౌన్స్ చేసింది. సో ఇదంతా అయిపోయింది అనక మొత్తం అంటే వాళ్ళ ప్లాన్ వాళ్ళు పాపం సోనియా అని ప్రేరణ ఉంది కదా, ప్రేరణ ఏంచో వాళ్ళకి రేషన్ వాళ్ళు విన్ అయ్యారు కదా, వీళ్ళు ఓడిపోయిన బాధలోనే మాకు రేషన్ రాదు కదా అనేసి సరేలే అనేసి ఎవరి దోశలు వాళ్ళు ఎవరికి ఇచ్చిన వాళ్ళు చేసుకోవాలనేసి వెళ్ళి ప్రేరణ ఏంచో కిచెన్ దగ్గరికి వెళ్ళి అదే మనకంటే చెప్తుంది అన్నమాట. అంటే మన దోశలు మనం వేసుకుందాం, వాళ్ళ దోశలు వాళ్ళు వేసుకుంటారు అనేసి సీరియస్గా. అంటే మనకి రేషన్ దక్కదు కదా అనేసి ఆ మూడులోనే దోశలు వేసుకుంటుంది అన్నమాట. దోశలు వేసుకోగానే ఈ లోపు వచ్చేసి నాకు విష్ణు వచ్చి ఆకలి అవుతుంది నాకు దోశ అంటే ముందు నేను వచ్చాను అంటే పాపం ఆకలి అవుతుంది కదా, ఎవరైతే క్లాన్ అయితే అందరూ ఒకటే కదా అనేసి మణికంఠ అడిగిండు దోశలు అనేసి. ప్రేరణ అయితే ముందు చెప్పింది వాళ్ళు వేసుకుంటారులే, మనం ఏంటి తనకు రాకపోతే ఏంటి, మిగతా వాళ్ళందరూ ఉండరు కదా, తనకు రాకపోతే దోశలు వేసుకోవడం అయితే ఏంటి, మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు కదా వాళ్ళ ప్లాన్ వాళ్ళు, మనం వేసుకుందాం వాళ్ళు తీసుకుని అంటే లే పాపం తప్పు కదా అలాగా అనేసి. అది పాపం అయితే ప్రేరణ అయితే అంటే సీరియస్గానే తన రేషన్ ఓడిపోయిన బాధ ఉంది కదా అట్టు వేసి ఇలా వేసింది. ఇలా విష్ణు ఇలా చూసి మణికంఠ నువ్వు ఒకసారి దోశ ఎలా వేస్తావు, వెళ్ళి ఉరుక్కుంటే ఆ దోశ పట్టుకుని ఈ దోశను ఉంచుకో, నాకు ఈ దోశ ఇచ్చేయి, ఆడికి వెళ్ళి
అక్కడే లోనికి వెళ్ళి నిఖిల్ గారు వెళ్ళి తర్వాత బయటకు వచ్చి ఊని ఏడుస్తుంది అన్నమాట. ఎందుకు ఏడుస్తుంది, ఉరికిండి అందరు పరిగెట్టుకుని వచ్చేసి ఎందుకు ఏడుస్తుంది అంటే ఏదో జైల్లో వేసిన టీసీ నాకు దూసే. తన ఫేస్ అయితే అలాగే పెట్టలేదు, తను ఓడిపోయిన బాధలో ఉన్నాయనేసి అలాగైతే ప్రేరణ అయితే సీరియస్గానే ఎప్పుడైనా అంటే నిజాయితీకి పొగరు ఎలా ఉంటుందో ఆ మాత్రం అలాగే సీరియస్గా ఉందన్నమాట. తన పని అంత గొడవ అయినా సరే తన పని తను చేసుకుంటుంది. వాళ్ళ క్లాన్ వాళ్ళకి దోశలు వేస్తుంది అన్నమాట. ఏడదే విష్ణు అతి ఓవర్ యాక్టింగ్ చేసా అనిపించింది. అంటే అక్కడ విష్ణుప్రియ అయితే ప్రేరణ తప్పే లేదు, అక్కడ విష్ణుప్రియ వచ్చి అక్కడ దోశ వేసింది బాగా ఉంది కానీ మరీ ఓవర్ యాక్టింగ్ చేసింది. అదంతా అయిపోయిన తర్వాత మధ్యవర్తుల పాపం మణికంఠ మధ్యలో బుక్ అయిపోయాడు. ఇక్కడ ఇటువైపు ఫైట్ చేయాలా లేదా ఇటువైపు ఫైట్ చేయాలా అనేసి ఫైట్ చేస్తే మా ప్రేరణ కూడా అతిగా ఎక్కువ మాట్లాడింది. అంటే బాగానే పర్ఫెక్ట్గా మాట్లాడింది, కాకపోతే ఓవరాల్గా పోరా మణికంఠ పోరా అంటే వాళ్ళ క్లాన్ వాళ్ళకి సపోర్ట్. నీకు చెప్పాను కదా ముందే మన క్లాన్ వాళ్ళు మన దోస్తులు తీసుకుందామని వాళ్ళకి ఎందుకు అలాగ హెల్ప్ చేయడం, ఏ మహాన్ అయిపోవడం అనేసి ఆడియన్స్ దృష్టిలో అనేసి మహాన్ తప్పు కదా అలా వేయాలి కదా దోశ వేయాలి కదా తప్పు కదా అలాగే నువ్వు అనేసి ఇలా అన్నాడు అన్నమాట. ఇది ఇలా ఉండగా గెలిచిన వాళ్ళకి బిగ్ బాస్ వచ్చేసి ఇది ఇలా ఎవరైతే గెలిచారో వాళ్ళకి నచ్చిన ఫుడ్ నచ్చిన ఐటమ్స్ అన్ని తీసుకుంటే సూపర్ మార్కెట్ లాగానే నిక్కెళ్ళి పరిగెట్టేసి ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని తీసుకున్నాను అన్నమాట. తర్వాత అబ్బాయి వచ్చేసి మీకు ఎక్కడ బజార్లో ఉంటుంది అక్కడ మాత్రమే తీసుకోవాలంటే బజార్ ఏం తీసుకోవాలి అక్కడ ఏముంటాయి అనేసి పాపం కన్ఫ్యూజన్లో పడిపోయాడు, తెలియదు కదా. తర్వాత ఫుడ్ వచ్చి అవన్నీ కూరగాయలు తీసుకున్న తర్వాత అంతా అయిపోయింది, రోజులు అంతా అయిపోయిన తర్వాత 2.4 వచ్చింది, మళ్ళీ వచ్చింది అన్నమాట. సీజన్ 5లో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సీజన్ 8లో వచ్చింది అన్నమాట. ప్రభావతి 2.5 ఎక్స్ని కలెక్ట్ చేయాలి, ఫామ్లన్నీ కొద్దిగా పూర్తి చేస్తున్నాయట. సో ఆ ఎక్స్ని నువ్వు మాకు తీసుకొచ్చేస్తే మీకు ఎంత కలెక్ట్ చేస్తే వాళ్ళకి ప్రైజెస్ ఉంటాయి అనేసి అక్కడ ప్రభావతి చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు అక్కడ అనమాట. కాకపోతే ఇక్కడ రూట్గా రఫ్గా మరీ వరస్ట్గా బిహేవ్ చేసాడు పృథ్వీ అయితే. ఎందుకంటే ఎవరు ఆదిత్య ఓం గారు పాపం అక్కడికి వచ్చేసి ఎంత ఎఫర్ట్ 100% గేమ్ ఎఫర్ట్ పెడుతున్నా సరే తన బాడీ సహకరించట్లేదేమో మరీ ఎంత అంటే ఎవడు పృథ్వీ అంటే ఆదిత్య ఓం ఎవడు నువ్వు అంటే ఆదిత్యమన్న నువ్వు అనొద్దన్న బ్రో నువ్వు అలా అనద్దు, నువ్వు తిట్టద్దు, నువ్వు నిజంగా ఏజ్ కూడా కనీసం కరెక్ట్గా చూపించలేదు. పృథ్వీ అయితే వరస్ట్గా బిహేవ్ చేసి నాకైతే అనిపించింది. ఎందుకంటే సోనియా కూడా ఇంకా ఎంకరేజ్ చేసింది. సోనియా కూడా ఇంకా చెయ్యి తగ్గొద్దు చెయ్యి అనేసి అయితే వరస్ట్గా బిహేవ్ అయితే చాలా ఇదిగా ఉందన్నమాట. ఖచ్చితంగా ఈ సాటర్డే ఎపిసోడ్ నాగార్జున గారు ఖచ్చితంగా మాట్లాడతారు వీటి గురించి, పృథ్వీ గురించి. బూతులు వచ్చేసిన ఆడి గురించి మాట్లాడుతుంటే వరస్ట్లో ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఈ వారం కానీ నెక్స్ట్ వారం పక్కా వెళ్ళిపోతారు. ఎఫర్ట్స్ వాడాడు, అప్పటికే నాగార్జున గారు చెప్పారు ఎఫర్ట్స్ వాడద్దు, లాస్ట్ అండ్ వార్నింగ్ అనేసి అనగానే వెళ్ళి వాల్స్ అనమాట వచ్చేసింది అనుకున్నాడు. అప్పుడు సోనియా కూడా కొద్దిగా మీరు ఆడితే అండి నీ లేకపోతే మాడగా ఉండండి గుంజుకొని ఉండండి అనేసి అన్నదన్నమాట. అదే అయిపోయిన తర్వాత అక్కడ మనకంటే ఎత్తినప్పుడు నిక్కి కొలదేమో ఇలాగ పేక పట్టుకొని ఇలా చేయగానే పడిపోయాడు అనమాట. ఒక్కసారి పడిపోగానే బిగ్ బాస్ నుంచి మెడికల్ రూమ్కి రండి అనగానే తనైతే ఇలా వచ్చిన తర్వాత అబ్బాయి నుంచో నువ్వు ఆగిపో, నువ్వు ఆడొద్దే అంటే ఈ గేమ్కు ఇక్కడ ఎందుకు వచ్చాను నేను అంటే నా వైఫ్ వస్తుంది అనేసి ఏం అవ్వదురా నువ్వు భయపడకరా ఉన్నా కదా ఏం అవ్వదా అంటే తల ఊరికి పెట్టి బయటకు వచ్చింది. అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఎక్స్ కలెక్ట్ చేశారు. శక్తి టీమ్ 66 వచ్చి, కాంతార టీం నుంచి 30x వచ్చాయి. సో బిగ్ బాస్ ఈలోకి వచ్చి ఎవరు ఎక్కువ ఉన్నాయో వాడు కౌంట్ చేయనంటే శక్తి టీం 66 అండ్ కాంతార టీం నుంచి 30x అంటే అయితే మీలో నుంచి కాంతార టీం నుంచి ఒకరిని తీసేయాలి, అది కూడా వాళ్ళకి చాయిస్ ఇస్తున్నాం. ఎవరికి? శక్తి టీంకి. అంటే పృథ్వీ అంటే నబీల్, నిఖిల్, నబీల్ అంటే హీరో లెక్క కనిపించండు, ధైర్యంగా ఉన్నాడనమాట. అంటే తనకు మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, పాపం కాంబినేషన్లో కూడా లేడు, ఎప్పుడు సంచాలక కూడా లేడు. అంటే అయితే బిగ్ బాస్ నుంచి అన్నారు
నబీల్ మీరే ఇప్పుడు ఈ టాస్క్కి సంచాలక్. ఓకే బిగ్ బాస్, తన పడకుండా ధైర్యంగా ఉన్నాడు, హీరో లెక్క అయ్యిండు అనమాట. ఈ షోకి తన హీరో అనమాట. ప్రతి ఒక్క ఆ శక్తి టీం వాళ్ళు అందరూ కూడా భయపడినారు. హీరోని చేశారు నబీల్ అయితే. హీరో గుజ్జు పడేసినాడు, సూపర్గా ఆడుతున్నాడు నబీల్ అయితే. ఇదే కంటిన్యూ అయితే టాప్ 5 కంటెస్టెంట్స్ దాకా ఉండొచ్చు తనైతే. నబీల్ అయితే ఇచ్చి పడేసినాడు. ఇదే నేను నైట్ ముచ్చట్లు ఇది. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.